ఓం నమో వెంకటేశాయ. పరావరమతిజ్ఞాన నరావరమతౌభాన గోవింద గోవింద. సర్వప్రియాయానత సర్వదాయ సర్వాంతరాత్మవసథాయ చ సర్వగాయ సర్వావభాసాయ చ సన్మహిమ్నే సర్వార్తిహాన చతురాయ నమః పరస్మై అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవ త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక విభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనుభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. నాగపత్నులు చాలా చక్కగా స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతి చేయటంలో భాగంగా, నమస్కారాలు చేసుకోవటంలో భాగంగా భగవంతుణ్ణి చతుర్మూర్తిగా భావించి చతుర్మూర్తిగా నమస్కరించుకున్నారు. నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అనే శ్లోకంలో ఈ చతుర్వ్యూహాలలో ఉండేటువంటి చతుర్మూర్తిని గురించి ప్రస్తావన చేయంగానే వాళ్ళకి వేరే రకంగా కూడా చతుర్మూర్తిగా ఆయన ఉన్నాడు అని అనిపించి పై శ్లోకంలో పరమాత్మ యొక్క మరొక 4 రూపాలను చెబుతూ నమస్కారం చేసుకుంటున్నారు. నమో గుణప్రదీపాయ గుణాత్మఛాదనాయ చ గుణవృత్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే అని. గుణప్రదీపాయ నమః. గుణాలను, గుణాల తాలూకు వికారాలను తెలియజేసేటువంటి మనస్సులో ఉండేటువంటి మార్పులను అన్నిటినీ తెలియజేసేటువంటి ఓ గుణప్రదీప నీకు నమస్కారము. నమో గుణప్రదీపాయ. గుణాత్మఛాదనాయ చ. గుణాలతో నిన్ను నువ్వే ఆచ్ఛాదన చేసుకున్నట్లుగా ఉండి నీ యొక్క ఏకత్వాన్ని, అఖండానంద స్వరూపాన్ని తెలియనివ్వకుండా రకరకాలుగా నానా రూపాల్లో కనిపిస్తున్నావు కదా. గుణాత్మఛాదనాయ అన్నట్లుగా ఉన్నావు కదా, అలాంటి నీకు నమస్కారము అని. గుణాత్మఛాదనాయ చ. గుణవృత్యుపలక్ష్యాయ. గుణాలు అంటే ఇందాకే చెప్పుకున్నటువంటి మనస్సు తాలూకు పరిణామాలు, మనస్సులోని మార్పులు, ఆ మార్పులతో ఉపలక్ష్యాయ వెతికితే కాస్తంత ఊహలకు అందే స్థాయిలో ఉంటామేమో కదా, అలా గుణవృత్యుపలక్ష్యాయగా ఉండేటువంటి నీకు నమస్కారము. గుణవృత్యుపలక్ష్యాయ నమః. గుణద్రష్ట్రే. గుణాలకు సాక్షి స్వరూపం అనేదే నీ యొక్క అసలు రూపం. ఆ గుణాలకు సాక్షివిగా ఉండేటువంటి నీకు నమస్కారము. గుణద్రష్ట్రే. అసలు గుణాలని చేర్చి నీ సాక్షి స్వరూపం ఎందుకు చెప్పాలి? స్వసంవిదే. స్వప్రకాశంగా ఉండే, ఎప్పుడూ ఉండేటువంటి స్వప్రకాశ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి నీకు నమస్కారము అని గుణద్రష్ట్రే స్వసంవిదే అనే భాగంలో చెప్పారు. గుణప్రదీపాయ నమః, గుణాత్మఛాదనాయ నమః, గుణవృత్యుపలక్ష్యాయ నమః, గుణద్రష్ట్రే నమః, స్వసంవిదే నమః అని 5 నమస్కారాలు చేసుకున్నారు.
ఐదు నమస్కారాల్లో పరమాత్మ తాలూకు చతుర్మూర్తులను చెప్పారు. గుణప్రదీపాయ అనేది ఒక మూర్తి, గుణాత్మఛాదనాయ అనేది మరొక మూర్తి, గుణవృత్యుపరక్ష్యాయ గుణద్రష్ట్రే అనేది ఒక మూర్తి, స్వసంవిదే అనేది అసలు మూర్తి. ఈ 4 మూర్తుల్ని ఈ శ్లోకంలో చెప్పి నమస్కరించుకున్నారు. ఇప్పుడు పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని అంటున్నారు కదా. పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం, భగవంతుడి యొక్క జ్ఞానస్వరూపం ఎందుకు సరిగ్గా తెలియటం లేదు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే స్వప్రకాశ చైతన్యాన్ని చూపించడం కష్టం. స్వప్రకాశం స్వసంవిత్గా ఉండేటువంటి రూపాన్ని చూపించటము, చెప్పటము, అర్థమయ్యేట్టు చెప్పటము చాలా కష్టము. ఎలా అంటే, ఒక నాట్యశాల ఉంది. ఆ నాట్యశాలలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఏం చేస్తుంది అంటే వెలుగుతూ ఉంటుంది అని చెప్పచ్చు. వెలుగుతూ ఉంటుంది అంటే దీపాన్ని మాత్రమే, వెలుగుతూ ఉన్న దీపాన్ని మాత్రమే చూపించటం అనేది కష్టం. ఎందుకంటే నాట్యం జరుగుతున్నంతసేపు దీపాన్ని ఎవరు చూడరు. దీపం తాలూకు వెలుగులో వెలిగేటువంటి ఆ నాట్యకారిణి తాలూకు ఆభరణాల జిలుగుల్ని మాత్రమే చూస్తారు, దాన్నే చూస్తారు. దీపాన్ని అప్పుడెవరు చూడమన్నా చూడరు. అలా చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటే దీపాలు లైటింగ్ ఎలా ఉందని చూస్తారా? చూడరు కదా, అప్పుడు చూడరు. అలాగే నాట్యం చేస్తున్న నాట్యగత్తెలు కూడా కింద ఎవరెవరున్నారు అని దీపం వెలుగులో చూడరు. అక్కడ ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు కూర్చోవచ్చు, మంచి రసికులు కూర్చోవచ్చు, సామాన్యులు కూర్చోవచ్చు, చెవులు కొరుక్కుంటూ ఉండొచ్చు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు. కానీ దీపం వెలుగులో ఉండేటువంటి వీళ్ళని వాళ్ళు చూడరు. అంటే కింద వాళ్ళు పై వాళ్ళని చూస్తారు కానీ ఆ స్టేజ్ మీద ఉండే వాళ్ళని చూస్తారు కానీ దీపం వెలుగుల్ని చూడరు. దీపం వెలుగుతో సహా నాట్యకారులు ఎవరు కింద వాళ్ళని చూడరు. కాబట్టి వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు దీపం వెలుగు ఎలా వెలుగుతుంది అని. వీళ్ళందరినీ తీసేస్తే, ఇటు నాట్యం చేసే ఆవిడని అలాగే నాట్యం చూసే వాళ్ళని అందరినీ బయటికి తోసేస్తే దీపం అలాగే వెలుగుతుంది. దీపాలను ఆర్పకూడదు, తొందరపడి కొంపల్ని దీపాలని ఆర్పేసేయకూడదు. అందువల్ల దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అప్పుడైతే వెలిగే దీపాన్ని చూపించవచ్చు, కానీ చూడడానికి ఎవరు లేరే, అందరిని బయటికి పంపించేసామే. కాబట్టి దీపాన్ని వెలిగే దీపాన్ని చూపించడం కొంచెం కష్టం. సాధారణ వ్యవహారంలో మేము దీపాన్నే చూస్తాము అన్న వాళ్ళకి దీపాన్ని చూపించవచ్చు, అది కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో వెలిగే దీపాన్ని చూపించడం కష్టం, కానీ దీపాల వెలుగులోనే మొత్తం వ్యవహారం నడుస్తోంది అని చెప్పటం సులభం. దాన్నే ఎంచుకున్నారు ఇక్కడ కూడాను. ఒక దీపం లాంటివాడు పరమాత్మ, తనంతట తాను వెలుగుతూ, ఎవరున్నా లేకపోయినా, ఈ నాట్యం నడుస్తున్నా నడవకపోయినా తనంతట తాను వెలుగుతూ ఉండేటువంటి వాడు పరమాత్మ. అందులో గుణప్రదీపాయ, నాట్యం చేస్తోంది కదా నాట్యకారిణి, ఆ నాట్యం చేసే ఆవిడ తాలూకు ఆభరణాల మీద జిగేల్మంటూ మెరుపులు మెరుస్తున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? దీపం అనేదే లేకపోతే, దీపం తాలూకు వెలుగులు దాని మీద పడకపోతే, లైటింగ్ తాలూకు వెలుగులు దాని మీద పడకపోతే అవి ఎలా మెరుస్తాయి? మెరవడానికి వీల్లేదు కదా. ఆ మెరుపుల్ని బట్టి మీరు నాట్యం చూడటంలోనే మునిగి ఉండండి, ఏం పర్వాలేదు. ఆ నాట్యం చేసే ఆవిడ ఆభరణాల తాలూకు జిలుగులనే చూసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఆ జిలుగులు ఎలా వస్తున్నాయి అంటే లైటింగ్ వల్ల, కాబట్టి మనం చీకట్లో కూర్చోలేదు అని కనిపెట్టేసుకోవచ్చు కదా, సులభం కదా. అలాగే పరమాత్మ తాలూకు జ్ఞానం వలనే, జ్ఞానస్వరూపం వలనే మనస్సులో ఉండేటువంటి పరిణామాలు, మార్పులు, జ్ఞానాలు, వీటిల్లో చైతన్య శక్తి ప్రసరిస్తోంది. అవి వస్తువుల్ని ప్రకాశింపజేసేట్లుగా జిగేల్మంటున్నాయి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ గుణాలకి అంటే త్రిగుణాల తాలూకు ప్రభావమైనటువంటి మనస్సు, ఆ మనస్సు తాలూకు మార్పులు, పరిణామాలు, జ్ఞానాలు కానీ, సంశయాలు కానీ, నిశ్చయాలు కానీ ఏవైనా కావచ్చు, వాటన్నిటికీ ఈ జిగేలం అనే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రదీపం, ఆ గుణాలను అన్నిటినీ వెలిగింపజేసే, వాటన్నిటినీ తెలియజేసేటువంటి పరమాత్మతత్వం ద్వారా వచ్చింది అని తెలుసుకోవచ్చు. అలాంటి గుణాలకు ప్రదీపన శక్తిని కలిగించే పరమాత్మకు నమస్కారము అని మొదటి దశలో పరమాత్మ తాలూకు చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఒక చిన్న ముక్కని పెట్టారు. ఇప్పుడు ఈ
ఆభరణాల మీద దీపాలు వెలుగులు పడ్డాయి, పడ్డ వెలుగులు జిగేలు అన్నాయి అన్నప్పుడు ఏంటి లైటింగ్ బాగుంది కదా అని పక్కకి తిరిగి చూస్తారు కదా, ఎవరైనా ఒకళ్ళైనా చూస్తారు కదా. అందరూ నాట్యం శ్రద్ధగా ఆయన చూసేరు. నాట్యం చూడటంలో రకరకాల వాళ్ళు వస్తారు, వాళ్ళు లైటింగ్ ఎలా ఉంది అని కూడా చూస్తారు. అలా ఎవరైనా లైటింగ్ ఎలా ఉంది అని చూస్తే ఉన్న లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా, దీపాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. కాబట్టి అలాంటి వాళ్ళు వెతికితే దీపం కనిపించినట్లుగా ఇలా మనస్సు తాలూకు పరిణామాలు, దాని తాలూకు జిలుగులు అవన్నీ గనక స్పష్టంగా కనిపిస్తూ ఉంటే వాటి ద్వారా మూలమైన పరమాత్మను, మూలమైన చైతన్యాన్ని వెతుకుదాము అని ఎవరైనా మొదలు పెడితే వాళ్లకు దొరుకుతాడా అంటే దొరకడు. గుణాత్మ ఛాదనాయచ. ఈయనేం చేశాడంటే ఈ వెలుగులు ఎందుకు, మనస్సు తాలూకు పరిణామాలు, ఆ పరిణామాల్లో చైతన్య శక్తి ఇవన్నీ ఎందుకు, జీవుల తాలూకు భోగాల కోసం. జీవుల తాలూకు భోగాల కోసమే కదా ఈ ముల్లోకాలను ఆయన సృష్టి చేసింది. జీవుల తాలూకు భోగాల కోసమే కదా కూటస్థుడుగా ఉన్నా సరే తాను సర్వజ్ఞుడై ఈ సృష్టిని మొత్తాన్ని ఆయన నెత్తికెత్తుకుంది. కాబట్టి ఆ భోగాల కోసం, జీవుల తాలూకు భోగాల కోసం ఆయన ఏం చేశాడంటే తన యొక్క అఖండానందాన్ని మూసేసుకున్నట్లుగా, అఖండానందానికి ఒక మూత పెట్టేసుకుని, గుణై మళ్ళీ త్రిగుణాలతోనే ఒక మూత పెట్టేసేసుకుని తాను ఎవరికి కావలసిన రీతిలో వారికి కనిపిస్తూ ఉంటాడు. ఈయన కేవలం చైతన్య స్వరూపుడు మాత్రమే కాదు కదా, ఆనంద స్వరూపుడు కూడా కదా. ఈ ఆనందం, అఖండానందం జీవులందరికీ అందటం లేదు కదా, జీవులకు అందేది విషయానందమే కదా. ఆ విషయానందం వారు చేసుకున్నటువంటి కర్మలకు తగ్గట్లుగా ఉంటుంది కదా. అంటే ఒకరు ఏమైనా పుణ్యం చేసుకుంటే వారికి మంచి ఆనందంగా ఉండాలి, పాపంతో కలిసిన పుణ్యం చేసుకుంటే వారికి సగంగా ఉండాలి, ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఎక్కువ సుఖంగా ఉండాలి, తక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ సుఖంగా ఉండాలి, రకరకాలుగా ఉండాలి. జీవులకు ఉండేటువంటి వైచిత్ర్యాలన్నిటినీ భరించేదిగా ఉండాలి. ఇన్ని రకాల వైచిత్ర్యాల్ని అఖండానంద స్వరూపుడైన ఈయన తన ఆనంద స్వరూపంతో తీసుకురావాలి అంటే ముందు ఏం చేయాలి, అఖండానందాన్ని మూసేసి ఆ అఖండానందాన్ని మూసిన అఖండానందానికి చిన్న చిన్న చిల్లులు ఈ గుణాలతోనే పెట్టి ఎవరికి కావలసిన చిల్లులోంచి వాళ్ళకి కావలసినంత మేర ఆనందాన్ని ఒలకబోయాలి. పోస్తే వాళ్ళకు కావలసినటువంటి సుఖం వాళ్లకు సరి అయిన పాళ్లలో అందుతుంది అనే ఈ వ్యవస్థ, లోక వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. దానికోసం ఈయన ఏం చేస్తున్నాడు, గుణై ఆత్మానం ఛాదయతే. తన గుణాలతోనే, అంటే సత్వరజస్తమో గుణాలతోనే తన ఆత్మస్వరూపాన్ని మూసుకున్నట్లుగా చేసి ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఈయన మారుతున్నాడు. ఎవరికి ఎంత బెజ్జంలోంచి ఎంత ఆనందాన్ని పోసుకోవాలో అంత పోసుకునేట్లుగా ఈయన ఉంటున్నాడు. నానా రూపాలను ధరిస్తున్నాడు. ఇది ఒక మూర్తి ఈ మనస్సు తాలూకు పరిణామాలకు చైతన్య శక్తిని ప్రసరింపజేస్తే, మరొక మూర్తి మనస్సు తాలూకు పరిణామాల ప్రయోజనాలను సాధించటం కోసం తానే వేరుగా మారింది. ఈ మనస్సు తాలూకు పరిణామాలలోంచి పరమాత్మను కనిపెట్టగలిగినట్లే ఈ మనస్సు తాలూకు పరిణామాలను నిజం చేసేటువంటి ఈ చైతన్యం లేదా సుఖం, దాన్ని ఆచ్ఛాదన చేయబడి ఉన్నటువంటి సుఖం, ఈ రూపంలో కూడా పరమాత్మను వెతికితే పట్టుకోవచ్చు. కానీ లైటింగ్ కనిపించినట్లుగా స్పష్టంగా కనిపించదు. ఎలాగైతే మనస్సుకి చైతన్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, జడం కదా అది. కాబట్టి జడమైన మనస్సుకి చైతన్య శక్తిని పరమాత్మే తెచ్చాడు. కాబట్టి పరమాత్మ అనే ఆయన చైతన్యంగా ఒకడు ఉండాలి, దానికి దీపం దృష్టాంతం అని అనుకున్నట్లుగా ఈ మనస్సు పరిణామం వలన భోగం ఎక్కడి నుంచి వచ్చింది, భోగం అంటే సుఖం కదా. అఖండమైన ఒకే సుఖం ద్వారా ఇన్ని రకాల వైచిత్ర్యాలు కుదరవు కదా. కాబట్టి అఖండ సుఖం అనేది మూసుకుపోయింది, అది గుణఛాదనం. కాకపోతే ఆచ్ఛాదితమైనటువంటి అఖండ ఆనందం, చైతన్యానందం ఒకటి ఉంది అని అనుకోవటానికి అది సరిపోతుంది. అది గుణాత్మ ఛాదనాయచ అనే తీరులో ఉంటుంది. ఇంతకీ ఏం చెప్పారు? ఒకవైపు ఏమో గుణప్రదీపాయ, గుణాలను వెలిగించేది ఆయనే అన్నారు. ఇంకోటి గుణాత్మఛాదనాయచ, గుణాలతో ఆయనే మూసుకుపోతున్నాడన్నారు. మూసుకుపోయినవాడు ఆయనేం వెలుగుతాడు, మూసుకుపోయినవాడు ఏం వెలిగిస్తాడు, ఏం చేస్తాడు, అసలు ఆయన్ని పట్టుకోవడం ఎట్లా, వెతకడం ఎట్లా, ఆయన్ని వెతికితే కనబడతాడా లేదా అని అడిగితే ఇవన్నీ చెప్తున్నారు కదా, కొంచెం ఏదో దారి తప్పినట్లు చెప్తున్నారు కదా. అంటే కాదయా, గుణవృత్యుపలక్ష్యాయ,
గుణవృత్తుల ద్వారా అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి తాలూకు పరిణామాలతో ఆయనని వెతికి పట్టుకునే వీలుంటుందంతేనో, స్పష్టంగా కనిపిస్తాడు అని కాదు, వెతికితే దొరికేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎలాగంటే మనస్సు తాలూకు పరిణామాలు జ్ఞానశక్తిని ఎలా సంతరించుకున్నాయి? పరమాత్మ జ్ఞానశక్తి ద్వారా. ఈ మనస్సు తాలూకు ఈ మార్పుల ద్వారానే భోగం, సుఖ అనుభవం అనేది ఎలా కలుగుతోంది అంటే సుఖస్వరూపుడైన పరమాత్ముడి ద్వారా అని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. గుణవృత్తిభి ఉపలక్ష్యతే, కష్టం మీద చూస్తే ఏదో ఉంది అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటాడు. గుణవృత్యుపలక్ష్యాయ. గుణవృత్తిభి ఉపలక్ష్యాయ అంటే ఈ గుణవృత్తులకి ఆయనకి ఏంటి సంబంధం అని తెలుసాలి కదా. అంటే గుణద్రష్ట్రే, గుణాల తాలూకు సాక్షి, గుణాలను తెలియజేసేటువంటి వాడు, ఈ గుణాలలో ఉండేటువంటి సుఖస్వరూపాన్ని బయటికి తెచ్చేవాడు. గుణాలలో నిగూఢంగా కాస్తంత సుఖం తెచ్చే స్వభావం ఉంది కదా, వైషయిక సుఖాన్ని తెచ్చిపెట్టే స్వభావం ఉంది కదా, ఇందులో సత్వగుణం కూడా చేరింది కదా. కాబట్టి ఆ సత్వగుణం తాలూకు ప్రభావమైన వైషయిక సుఖాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. గుణాల తాలూకు సాక్షి ఈయన, గుణాల తాలూకు సాక్షి ఈయన అనినా కనిపెట్టుకోవచ్చు. గుణసాక్షి అంటే గుణాలు జడాలైతే జడాల వెనకాల ఖచ్చితంగా ఒక చేతనుడు ఉండాలి అనే నియమం పెట్టుకుంటే ఆ గుణ సాక్షి ఆయనే, ఆ గుణాల వెనకాల జడవర్గం వెనకాల ఉండేటువంటి చేతన శక్తి ఈయనే అని కనిపెట్టచ్చు. ఇది కూడా కనిపెట్టే తీరే, కళ్ళతో చూసినంత ప్రత్యక్షంగా చూసిన తీరు కాదు, కనిపెట్టే తీరే. ఇది ఒక రకంగా తర్కం అని చెప్పుకోవాలి, తార్కికంగా పరమాత్మను కనిపెట్టడమే గుణవృత్యుపలక్ష్యాయ. అయితే ఈ గుణవృత్తులన్నిటినీ తీసేసి పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే చూస్తాము అని అనుకుంటే ఆ గుణవృత్తుల్ని పక్కన పెట్టడానికి, గుణాలన్నింటినీ తోసిరాజనటానికి ఓ విధానం ఉంది. ఆ విధానం ప్రకారం కనుక చేస్తే స్వసంవిదే, స్వప్రకాశ చైతన్య స్వరూపంగాను అఖండ ఆనంద స్వరూపంగాను ఆ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అంటే చూసేవాడికి ప్రత్యక్షం అవ్వటం అని కాదు, మళ్ళీ అక్కడ పరిభాష మొత్తం మారిపోతుంది, భాష మొత్తం పూర్తిగా మారిపోయి స్వప్రకాశ చైతన్యానుభవం అనేది కలుగుతుంది అని చెప్పచ్చు. ఆ స్వప్రకాశ చైతన్య స్వరూపంలో ఆయన ఉన్నాడు. స్వప్రకాశ చైతన్య స్వరూపానుభవం కలిగిన వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడే వాళ్ళకి ఆ అనుభవం పూర్తిగా కలిగి ఉంటుంది అని చెప్పటం కష్టం. కాబట్టి ఈ రెండిటి మధ్య నుంచుని ఈ రకంగా పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకునే దారి ఉంటుంది, ఈ రకంగా పరమాత్మ స్వరూపం ఉంటుంది అని చూపించేందుకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అని నాగపత్రులు అనుకుంటున్నారు. అందుకని గుణప్రదీప అనేది ఒక మూర్తి, గుణాత్మఛాదక అనేది మరొక మూర్తి, గుణవృత్యుపలక్ష్య గుణద్రష్ట అనేది ఒక మూర్తి, ఒక రూపం, స్వసంవిత్ అనేది అసలు రూపం అని 4 మూర్తుల్లో, చతుర్మూర్తి రూపాల్లో ఆ పరమాత్మను నమస్కరించుకుంటున్నారు. అలా కాదు గుణప్రదీప, గుణాత్మఛాదన లేదా గుణవృత్యుపలక్ష్య గుణద్రష్ట అనేది 4 మూర్తులు అనుకునే మాట అయితే, ఈ 4 మూర్తులు అనుకుని స్వసంవిత్ అనేది అసలు రూపం, ఈ గుణాలతో సంబంధం లేని అసలు రూపం, ఈ 4 రూపాలు గుణ సంబంధం ఉన్న రూపాలు అనైనా చెప్పుకోవచ్చు. ఈ రకంగానైనా చెప్పుకోవచ్చు, ఆ రకంగానైనా చెప్పుకోవచ్చు. మొత్తం మీద పరమాత్మ స్వప్రకాశ చైతన్య స్వరూపం అనే మాటను మనసులోకి ఎక్కించుకుంటే చాలు అని నాగపత్నులు అంటున్నారు. నమో గుణప్రదీపాయ గుణాత్మఛాదనాయ చ గుణవృత్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే అనే ఈ శ్లోకంలో. ఏమి అంత క్లియర్గా లేదు అనే మాట పట్టించుకోనక్కర్లేదు. ప్రతి విషయం మనకేమీ క్లారిటీతో సహా ఏమి అర్థమైపోదు. మనం నిత్యం చూసే వ్యవహారాలు కూడా ఏమీ అంతగా ఏమి అర్థమైపోవు. అందరూ ఈరోజు ఇస్రో రాకెట్ పైకి పంపించింది లేదా నాసా రాకెట్ పైకి పంపించింది అంటారు కదా. అసలు ఆ రాకెట్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేశారు, ఆ ఇంజిన్ ఏంటి, ఎలా దాంట్లో ఉండే ఇంధనం ఏంటి, ఇవన్నీ బాగా తెలిసేసుకుని చూసేస్తున్నారా, బాగా తెలిసేసుకుని దానిపైకి వెళుతున్నారా? ఎవరికి వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్లు చూస్తున్నారు, ఎవరికి వాళ్ళు పేపర్లో చదువుతున్నారు కదా. అంతా తెలిసేసుకుని చదివేస్తున్నారా? లేదు కదా, ఏదో అదొక న్యూస్ అన్నట్టు చదువుతున్నారు కదా. అలాగే ఇది కూడా ప్రధానమైన విషయం, న్యూస్ కాదు, మర్చిపోవలసిన న్యూస్ కాదు, ప్రధానమైన విషయం. దీన్ని మనసులో పెట్టుకుంటే దీనిపైన అంశాలు ఒక్కొక్కటి నిదానంగా క్లియర్ అయితే ఇందులో తెలుసుకోవాల్సినటువంటి చివరి విషయం కూడా చక్కగా తెలుస్తుంది
అనుకోవడానికి ప్రాథమికంగా తెలుసుకున్నా పర్వాలేదు. మొత్తం ఇక్కడే తెలిసి ఇక్కడే క్లారిటీ రావాల్సినంత అవసరం ఏమీ లేదు అన్నట్టుగానే వాళ్ళు పైకి వెళ్తున్నారు. అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే హృషీకేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే అని. ఎప్పుడైతే ఈ పరమాత్మ జీవుల తాలూకు భోగాలకు కావలసిన రూపంలో తనను తాను మలుచుకుంటున్నాడు, వాటిని ఆ భోగాలను తెలియజేస్తున్నాడు, భోగాల తాలూకు ఆనంద శక్తిని చైతన్య శక్తిని వాటికి అందిస్తున్నాడు అని తేలిందో, ఈయన ఈ పని ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. జీవుల భోగాలతో ఈయనకేంటి సంబంధం? జీవులకి ఈయన ఎందుకు భోగాలను ప్రసాదించాలి? భోగానికి కావలసిన మానసిక శక్తిని, ఆ మనసులో చైతన్య శక్తిని ఎందుకు ప్రవేశపెట్టాలి? ఎందుకు భోగాలకు కావలసినటువంటి ఆనంద శక్తిని తన అఖండానందం నుంచి ఎందుకు పంచాలి అనే ప్రశ్న వస్తుంది. దానికి ఏం లేదు, అవ్యాకృత విహారాయ అనేదే సమాధానం. ఆయన సామర్థ్యం కానీ ఆయన క్రియ కానీ మనం ఊహించేటట్లుగా ఏం లేవు. మనం ఊహించి ఈ విధంగా ఆయన ఉంటాడు అని అనుకునేట్లుగా లేవు. ఆయన తనంతట తాను తలపైకెత్తుకున్నాడు ఈ భారాన్ని. జీవుల తాలూకు భోగాల్ని నేనే ఏర్పాటు చేస్తాను అని పెట్టుకున్నాడు. దానికి ఆయన ఏదో కారణం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాడో, స్వాంశలు అని అనుకున్నాడో, లేదా పరమాత్మగా నేను చేయబోతే వాళ్ళు వేళ్ళు పెడితే నాశనం అయిపోతుంది అనుకున్నాడో, ఇష్టం వచ్చినట్లు వైషమ్య నైర్ఘృణ్యాలు ఉన్న వాళ్ళందరూ ఇందులోకి చేతులు పెట్టేస్తే సృష్టి మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, పాలన మొత్తం ఎటు పనికి రాకుండా పోతుంది అనుకున్నాడో, ఏమో అనుకున్నాడు. అప్రతర్క్య మహిమ్నే. ఆయన గురించి మనం అలా ఊహించి చెప్పలేము. ఆయన చేస్తున్నాడు, ఆయన చేయగలగడు, సామర్థ్యం ఉంది అని అంటే సరిపోతుందేమో కానీ ఊహించి ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే మనం చెప్పలేము. అవ్యాకృత విహారాయ, ఇదమిత్తంగా ఆయన విహారాలు, ఆయన చేసే పనులు, ఆయన చేసే ప్రయోజనాలు, వీటన్నిటిని గురించి మనం ఇదమిత్తంగా తేల్చి చెప్పుకోలేము. అవ్యాకృత విహారాయ. కానీ సర్వవ్యాకృత సిద్ధయే. వ్యాకృతాలు అంటే కార్యాలు, ఆ కార్యాలు అన్నీ సర్వవ్యాకృతాలు. ఆ సర్వవ్యాకృతాలు ఉత్పత్తి కావాలన్నా, వాటి తాలూకు సిద్ధి అంటే ఉత్పత్తి కావాలన్నా ఈయనే కావాలి. ఆ సర్వవ్యాకృతాలు అంటే సర్వ కార్యాలు అంటే మనకి సృష్టిలో ఉండేటువంటి పదార్థాలు, క్రియలు అన్నీ కూడా వాటి తాలూకు జ్ఞానం కావాలన్నా ఈయన కావాల్సిందే. వాటి ఉత్పత్తికి వాటి జ్ఞప్తికి రెండిటికి ఈయన సాధనంగా ఉన్నాడు. సర్వవ్యాకృత సిద్ధయే. ఇంతవరకు అయితే చెప్పగలము. ఎందుకు చేస్తున్నాడు? అప్రాకృత విహారాయ, అవ్యాకృత విహారాయ. కేవలం బయట ఉండే విషయాల తాలూకు ఉత్పత్తికి, ఆ వాటి తాలూకు జ్ఞానానికి ఈయన సహకరించడం మాత్రమే కాదు, హృషీకేశ, మనస్సుకి కూడా ఈయన ఈశ్వరుడు. మనస్సుతో సహా అన్ని ఇంద్రియాలను, లోపల ఉండేటువంటి కరణాలను ప్రవర్తింపజేసేవాడు ఆయన. హృషీకేశ నమస్తేస్తు. ఆయన ముని, అలాగే ఆయన మౌనశీల. కాబట్టి ముని మౌనశీలినే నమః, మునయే నమః, హృషికేశాయ నమః, సర్వవ్యాకృత సిద్ధయే నమః, అవ్యాకృత విహారాయ నమః అని ఆయనకి నమస్కరించుకోవటం సబబు అని నాగపత్నులు అంటున్నారు. ఏమంటున్నారు? జీవుల తాలూకు భోగాలని పరమాత్మ ఎందుకు చేస్తున్నాడు అని కదా ప్రశ్నించారు మీరు. అంటే మీ ప్రశ్నలో తాత్పర్యం ఏంటి? ఎందుకు చేశాడు అని కేవలం ప్రశ్నగా వేస్తున్నారా? లేదా ఎందుకు చేస్తాడు, ఎవరైనా సరే తనకు లాభం లేనిదే ఎందుకు చేస్తారు, కాబట్టి ఆయనకి ఏమైనా లాభం ఉంది అనే ఉద్దేశంతో అడుగుతున్నారా? క్లియర్గా అడిగే మాట అయితే, మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎందుకు చేస్తున్నాడు అని అడిగే మాట అయితే అవ్యాకృత విహారాయ, ఆయన ఎందుకు చేస్తున్నాడని మనం కనిపెట్టలేము. అయితే సర్వవ్యాకృత సిద్ధయే వరకైతే ఖచ్చితంగా చెప్పగలము. వ్యాకృతాలన్నీ, కార్యాలన్నీ ఆయన వల్లే మనకు తెలియాలి, ఆయన వల్లే పుట్టాలి, పుట్టినవి ఆయన వల్లే తెలియాలి. అయితే తెలియటానికి వీలైనటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల వెనకాల ప్రేరకంగా పనిచేసే, ఉత్ప్రేరకంగా పనిచేసేటువంటి మనస్సు, ఇవన్నీ కూడా ఆయన వల్లే సాగుతున్నాయి. ఆయన వాటన్నిటికీ కూడా అధిపతి. కాబట్టి ఈ రెండు రూపాల్లో అంటే విషయాలను తెలియజేసే ఇంద్రియాలు, మనస్సు, ఈ రెండు రూపాల్లోనూ ఉండేటువంటి ఆయనకు నమస్కారం చేసుకోవటమే సబబు. ఇది మనస్సులో ఉన్నదన్నట్లుగా అనుకుంటే మాట. అలా కాదు, ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా ఇందులో లాభం ఉందా అంటే మాత్రం ఖచ్చితమైన సమాధానం లేదు. ముని ఆయన
స్వానందాన్ని అనుభవించగలిగిన వాడు ఆత్మారాముడు. ఆయనకి ఈ బాహ్యమైన విషయాలతో ఏ రకమైన సుఖము రానక్కర్లేదు. తన సుఖాన్నే మూసేసుకుని అందులో చిన్న చిన్న చిల్లులు పెట్టి అందులోంచి తన సుఖాన్ని తలా కాస్త వంపుతున్నాడయ్యా అంటే ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది అని అర్థమా? అందరికీ దానం చేసేవాడు ఈయన వాళ్ళ దగ్గర ఏం పుచ్చుకోవాలి? అన్నిటినీ దానం చేసేవాడు వాటి ద్వారా ఈయనేం పుచ్చుకోవాలి? ఏమక్కర్లేదు. ముని ఆయన మౌనంగా మాట్లాడకుండా కూర్చుని ఏమీ చేయకపోయినా సరే ఆయన ఆత్మ సుఖం లేదా అఖండమైన సుఖం, అపరిచ్ఛిన్నమైన సుఖం ఆయనకు సరిపోతుంది. ఆయన ఆత్మారామ, ఆయనకు బయట ఏం అక్కర్లేదు. ఎలాగైతే మునులు బయట ఎంత ప్రపంచం సాగుతున్నా, ఎన్ని వ్యవహారాలు సాగుతున్నా వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా, వాటిని పట్టించుకోకుండా హాయిగా సుఖంగా కూర్చుని ముక్కు మూసుకుని కూర్చుని అఖండానందాన్ని అనుభవిస్తారో, బయట హడావిడి పడి పరిగెత్తే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఎలాగైతే అనుభవిస్తారో, అలాగే బయట హడావిడి పడి ఎక్కువగా ఇటు అటు తిరిగి అలసిపోయే జీవుల కంటే ఈయన చాలా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, స్వానందాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పారు మునయే అనే పదంతో. బై ఛాన్స్ ఆయన తన యొక్క కరణాలు ఏమైనా వాడి, సాధనాలు వేటినైనా వాడి, ఆ సాధనాలతో ఏమైనా సంతోషపడుతున్నాడా? ఎవరైనా సరే డబ్బు దశకం ఉన్నవాళ్ళు లేదా బంగారం వెండి ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఆ లాకర్లు తెరుచుకుని చూసుకుని లెక్క పెట్టుకుని, ఆహా ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ వాడి అన్నిటినీ ఒకసారి ముట్టుకుని అన్నిటినీ ఒకసారి చూసుకుని అన్నిటినీ ఒకసారి మనసులో లెక్కేసుకుని, ఆహా ఇది 4 తరాలకు సరిపోతుంది, ఇది 10 తరాలకు సరిపోతుంది అని సంతోషపడ్డట్టుగా ఏమైనా సాధనాలను వాడి తన ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడా అనే ప్రశ్న పొరపాటును వస్తే దానికి కూడా సమాధానం చెప్పేశారు. మౌనశీలినే, ఏ సాధనాన్ని ఆయన వాడక్కర్లేదు. మౌనంగా ఉండేవాడు ఎలాగైతే తన ముక్కు కళ్ళు చెవులు ఇవేవి వాడడో, తన మాటని ఎలాగైతే వాడడో, అలాగే ఈయన ఆత్మసుఖం కోసం ఏ సాధనాన్ని వాడక్కర్లేదు. మౌనంగా ఉంటే చాలు, ఏం లేకుండా ఉన్నా చాలు, ఆయన యొక్క ఆత్మానందం స్వానుభవంలోకి వచ్చేస్తుంది. ఆయన పొరపాటున మాట్లాడుతున్నట్లు అనిపించినా సరే ఆయన యొక్క స్వభావం మౌనశీలత కాబట్టి, మౌనంగా ఉండటం కాబట్టి, మాట్లాడుతున్నాడు అని చూసే వాళ్ళకి ఎప్పుడైనా అనిపించినా సరే ఆయన మౌన స్వభావం అనేది పోదు, ఆ స్వభావం పోదు. కాబట్టి సాధనాలతో ఆయన ఏ సుఖాన్ని అనుభవించనక్కర్లేదు అని పనిలో పని చెప్పేశారు. చెప్పి అవ్యాకృత విహారాయ నమస్తుభ్యం భగవతే, సర్వవ్యాకృత సిద్ధయే నమస్తుభ్యం భగవతే, హృషికేశ నమస్తేస్తు, మునయే నమస్తుభ్యం భగవతే లేదా మౌనశీలినే నమస్తేస్తు అని ఈ శ్లోకంలో పరమాత్మకు నమస్కారాలు చేసుకున్నారు. ఇది కాక పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయతే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేస్య చ హేతవే అని తమ నమస్కార శ్లోకాల్లో చివరి శ్లోకంగా ముందుంచారు. ఇది నమస్కార శ్లోకాల్లో చివరి శ్లోకం. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? పరావరగతి జ్ఞాయ, సూక్ష్మాలు స్థూలాలు, పరం అంటే స్థూలం, అవరం అంటే సూక్ష్మం అని పెట్టుకోవచ్చు. అవరం అంటే తక్కువది అని ఒక అర్థం, నవిద్యతే వరహ యస్మాత్ సహా వరహ అని పెట్టుకుంటే సర్వోత్తమం అని పెట్టుకోవచ్చు. సూక్ష్మాతి సూక్ష్మం, ఇలా ఇటు తిప్పైనా చెప్పుకోవచ్చు, అటు తిప్పైనా చెప్పుకోవచ్చు. అవరం తక్కువది, పరం ఎక్కువది అనుకోవచ్చు. పరమే తక్కువది, అవరం అనేది ఇంకా ఎక్కువది అని అయినా చెప్పుకోవచ్చు భాషా సౌకర్యం ప్రకారం. ఈ పరావర గతి జ్ఞాయం, స్థూల సూక్ష్మాల తాలూకు గతుల్ని ఈయన తెలుసుకోగలడు. అలాంటి పరావర గతి జ్ఞాయ నమః. అలాగే సర్వాధ్యక్షాయ, అన్నిటికీ అధిష్టానంగా ఈయన ఉన్నాడు కాబట్టి సర్వాధ్యక్షాయ తే నమః. ఈయన వస్తుతః అవిశ్వాయ, విశ్వంతో ఈ ప్రపంచంతో సంబంధం లేనివాడు, అవిశ్వాయ నమః. కానీ విశ్వాయ, ప్రపంచం మొత్తం ఈయన రూపమే అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి విశ్వస్వరూపుడుగా కూడా ఉన్నాడు. ఆయనకి విశ్వస్వరూపంలో ఉన్న ఆయనకి నమః. అలాగే తద్ద్రష్ట్రే, ఈ విశ్వాన్ని మొత్తాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అలాంటి తద్ద్రష్ట్రే ఆయనకి నమః. అలాగే అస్య చ హేతవే, ఈ విశ్వానికి మూల కారణం ఆయనే అని చెప్పుకున్నాం కదా, ఆ మూల కారణమైనటువంటి ఆయనకు నమస్కారము. తద్ద్రష్ట్రేస్య చ హేతవే అని ఈ శ్లోకంలో అన్నారు. పరావర గతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః అవిశ్వాయ చ విశ్వాయ
తద్ద్రష్ట్రేస్య చ హేతవే అని కొంచెం లోతుగానే అంటున్నారు. సులభంగా మాట్లాడే తీరు వీళ్ళ దగ్గర లేదు. కొంచెం లోతైన శ్లోకం ఇది కూడాను. ముందుగా ఏమంటున్నారు, పరావర గతిజ్ఞాయ, ఆయన చైతన్యమూర్తి అని మాటిమాటిగా చెప్తున్నాం కదా. కాబట్టి చైతన్యమూర్తిగా పర అవర గతుల్ని రెండిటినీ చక్కగా ఆయన ఎరుగును. పరావర గతిజ్ఞాయ, స్థూల సూక్ష్మాలు రెండు ఆయనకు చక్కగా తెలుసును. స్థూల సూక్ష్మాలు ఆయనకు చక్కగా తెలుసును అంటే స్థూల సూక్ష్మాల కంటే ఆయన బయటే ఉన్నాడు. స్థూల సూక్ష్మ రూపంలో లేడు. స్థూల సూక్ష్మాలను తెలుసుకున్నటువంటి చైతన్యమూర్తిగా ఆయన ఉన్నాడు. స్థూల సూక్ష్మాలు జడాలైతే తద్జ్ఞ, వాటిని తెలుసుకున్న ఈయన మాత్రం చైతన్యంగా విడిగా ఉన్నాడు. ఇది కేవలం స్థూల సూక్ష్మాలకు మాత్రమే కాదు, సర్వాధ్యక్షాయ, అన్నిటికీ వర్తిస్తుంది. అన్నిటికీ అధ్యక్షుడుగా సాక్షిగా ఉన్నాడు. అన్నిటికీ అధిష్టానంగా ఉన్నాడు. అన్నిటి భ్రమల తాలూకు మూలాధారంగా ఆయన ఉన్నాడే కానీ అన్నిట్లో చేరడు. సర్వాధ్యక్షాయ అంటే ఏ సాంసారికమైన విషయంతోనూ కలవని, ఏ గుణంతోనూ కలవని స్వచ్ఛమైన చైతన్య స్వరూపుడు ఈయన అని తేలుతోంది. మరి అయితే విశ్వంతా ఆయన స్వరూపమే అన్నారు కదా, అంటే నిజానికి అవిశ్వాయ, ఈయనకి విశ్వంతో సంబంధం లేదు. ఈయన అఖండ అసంగ చైతన్య స్వరూపం. ఈయన చైతన్యంలో కొన్ని ముక్కలు తీసేసి ఏదో చేసేద్దాం అనుకున్నా కూడా వీల్లేదు. అఖండమైన చైతన్యం అది. అలాగే ఏ వస్తువుతో సంబంధం లేని అసంగ చైతన్య స్వరూపం ఈయనది, అవిశ్వాయ. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్ మొత్తాన్ని అయంనా ఇరంనా తన్నా అని నిషేధిస్తూ ఉంటే, నిషేధం చేయగా ఇది కాదు అది కాదు అది కాదు అది కాదు అది కాదు 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 అంటూ ఉండగా చివరికి మిగిలేటువంటి సత్యస్వరూపుడు ఈయన అవిశ్వాయ. కానీ తనకున్న శక్తితో ఆయన విశ్వస్వరూపుడుగా భాసిస్తున్నాడు. ఈ కాదు అనడానికి ముందు విశ్వంలో కనిపించేటువంటి ఈ రూపం పరమాత్మ కాదు, ఆ రూపం పరమాత్మ కాదు అని మనం అర్థం చేసుకునే ముందు ఈ విశ్వస్వరూపం మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు. పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. విశ్వస్వరూపంగా ఆయన భాసిస్తున్నాడు. కానీ జాగ్రత్తగా తీసి విశ్వం అనేటువంటి ముళ్ళన్నిటినీ పక్కకి తీసేస్తే స్వచ్ఛంగా కనిపించే చైతన్యంలాగా ఆయన కనిపిస్తున్నాడు. ఏదో లైట్ లాంటివి తయారు చేసి అందులో పుడకలు పెట్టారనుకోండి, పుడకలు లైట్లు ఇవన్నీ జిలుగు జిలుగ్గా ఏవేవో కనిపిస్తాయి, అంతా కలిసిపోయి కనిపిస్తుంది. ఆ పుడకలన్నిటినీ తీసి పక్కన పారేసి లైట్ని చూస్తే వెలుగు స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఈ పుడకలు ఉన్నంతసేపు వెలుగు స్వచ్ఛంగా ఉండదు. ఆ వెలుగు అక్కడేదో పరావర్తన చెందటము, ఇంకో రకరకాల విన్యాసాలు కదా, ఆ విన్యాసాలన్నీ చేయటము చేసేసరికి మన దృష్టి అటువైపు ఒకదానివైపు ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని వైపు వెళ్ళటం అనే తీరులో వెళుతుంది. అలా కాకుండా వీటన్నిటిని తీసేస్తే, తీయగలిగితే స్వచ్ఛమైన వెలుగును చూసే అవకాశం ఎలాగైతే దక్కుతుందో అలాగే ఈ విశ్వమంతా కూడా పుడకల్లాగా ఆయన చైతన్య స్వరూపానికి అడ్డం పడుతోంది మన కంటికి, ఆయనకు కాదు. అది తీసేస్తే, విశ్వాన్ని తీసేస్తే చివరికి మిగిలే సత్య స్వరూపంగా చైతన్య స్వరూపంగా ఆయన కనిపించేందుకు అవకాశం ఉంటుంది. మరి విశ్వాన్ని పెట్టుకుని దాన్ని ఏం చేయాలి అంటే తద్ద్రష్ట్రే తస్య చ హేతవే అనే మాటను అర్థం చేసుకోవాలి. తస్య హేతవే, ఈ విశ్వం మొత్తానికి ఆయన హేతువు. కాబట్టి ఈ విశ్వాన్ని విడిగా చూడకూడదు. విడిగా చూసేటువంటి స్వభావాన్ని పక్కన పెట్టాలి. విడిగా చూసే స్వభావం వల్లనే కదా ఇవి పుల్లల్లాగా అడ్డం పడుతున్నాయి. కాబట్టి విడిగా చూడటం అనే దాన్ని ఈ రకంగా పక్కన పెట్టాలి. తస్య హేతవే అని చెప్పి అక్కడికి సరిపోలేదు అంటే తద్ద్రష్ట్రే, ఈ విశ్వం తాలూకు ద్రష్ట అయిన ఈ విశ్వంతో సంబంధం లేనివాడు, వెలుగు వేరు పొరకలు వేరు అని అర్థం చేసుకోవాలి. చేసేసుకుంటే ఇవి పక్కకి జరిగిపోతే ఆయన యొక్క అఖండ చైతన్య స్ఫూర్తి అనేది కలుగుతుంది అని నాగపత్నులు ఒక అర్థంలో అన్నారు. ఒక అర్థంలో పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయతే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేస్య చ హేతవే అని. ఇంకొక అర్థంలో విశ్వ తైజస ప్రాజ్ఞ అని 3 పేర్లు ఉన్నాయి కదా. విశ్వ అంటే జాగ్రత్త కాలంలో ఉండేటువంటి జీవుడు, తైజస అంటే స్వప్న కాలంలో ఉండే జీవుడు, ప్రాజ్ఞ అంటే సుషుప్తి కాలంలో ఉండే జీవుడు. ఈయన అవిశ్వ, జాగ్రత్త కాలంలో ఉండే జీవుడు కాడు, అలాగే స్వప్న కాలంలో ఉండే జీవుడు కాడు, అలాగే సుషుప్తి కాలంలో ఉండే జీవుడు కాడు, ఎవరు కాడు. ఈయన తురీయ, నాలుగోవాడు అంటే స్వసంవిదే కేవల చైతన్య స్వరూప. శాంతం శివమద్వైతం మన్యంతే
చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని చెప్పారు కదా, అలాంటి వాడు. సారీ, రిఫరెన్స్ వద్దనుకున్నాము, అయినా పొరపాటు నోట్లోంచి వచ్చేసింది. ఈయన 4వ వాడు, విశ్వ తైజస ప్రాజ్ఞుల కంటే 4వ వాడు. అయితే విశ్వ తైజస ప్రాజ్ఞ వ్యవహారం జరుగుతున్నప్పుడు జీవులందరూ ఈయన యొక్క అంశలే కదా, కాబట్టి విశ్వాది రూపంలోనూ ఉండేవాడు, విశ్వరూపంలోనూ తైజస రూపంలోనూ ప్రాజ్ఞ రూపంలోనూ ఉండేవాడు ఈయనే. నిజానికి విశ్వ తైజస ప్రాజ్ఞ అవస్థలు నడుస్తుంటే, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నడుస్తుంటే ఆ అవస్థల్ని ఈయన సాక్షిగా గమనిస్తున్నాడంతేను. ఈ అవస్థలు నడుస్తున్నప్పుడు సాక్షిగా గమనిస్తున్నాడు. ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకో అవస్థ ఉండదు కదా. జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్నావస్థ రాదు, స్వప్నావస్థ ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ రాదు, సుషుప్తి అవస్థ ఉన్నప్పుడు ఈ 2 అవస్థలు రావు. అంటే ఒక అవస్థ ఉంటే మిగతా 2 అవస్థలు రాకూడదు కదా. ఏ అవస్థ నడుస్తోంది, ఏ దశ నడుస్తోంది, జాగ్రత్త దశ అయితే స్వప్న దశ లేదు, సుషుప్తి దశ లేదు అనేటువంటి ఈ అవస్థల తాలూకు భావాల్ని ఆయన స్పష్టంగా గమనిస్తున్నాడు. అవస్థలు, ఏ అవస్థ నడుస్తోంది ఇప్పుడు, ఏ అవస్థ తాలూకు భావం, ఏ అవస్థ తాలూకు అభావం అనే సంగతి ఆయన తెలుస్తున్నాడు. అవస్థ భావాభావ సాక్షి మాత్రమే కాదు, అస్యచ హేతవే, ఈ అవస్థల్ని ఏర్పాటు చేసిందే ఈయన. ఎలా ఏర్పాటు చేశాడు? జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? ఇంద్రియాలతో ఏదైనా విషయాలను తెలుసుకోవటం. దీన్ని ఏర్పాటు చేసింది ఈయనేగా. ఇంద్రియాలని, విషయాలని, శరీరాన్ని అన్నిటినీ పుట్టించింది ఈయనే కదా. కాబట్టి విశ్వడి తాలూకు, జీవుడి తాలూకు జాగ్రత్త అవస్థకి ఈయనే హేతువు. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో బాగా ఇంద్రియాలతో పనిచేసి ఇంద్రియాలన్నిటినీ బాగా అరగదీసేస్తే ఇంద్రియాలన్నీ కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి కదా. విశ్రాంతి తీసుకున్న తర్వాత మనస్సుతో పనిచేయించేది ఎవరు? ఈయనే పనిచేయిస్తాడు. ఈ మనస్సు కూడా మొరాయించేసేసి ఇంక నేను పనిచేయను అంటే మనస్సును కూడా పడుకోబెట్టేసేసిన తర్వాత అజ్ఞానం దాని తాలూకు వృత్తులనేవో చిన్నపాటి వృత్తుల్ని అలా ప్రదర్శిస్తూ ఉంటే ఆ వృత్తులకు సాక్షిగా ఎవరున్నారు? ఆ అజ్ఞానాన్ని ఎవరు నిలబెట్టాడు? ఈయనే నిలబెట్టాడు. కాబట్టి అస్యచ హేతవే, ఈ విశ్వాదుల యొక్క మూల హేతువు ఆయనే. ఇంకో రకంగా చూసుకుంటే ఈ విశ్వడు జీవుడు అంటే పరమాత్మ యొక్క రూపం, అంటే జీవుడు పరబ్రహ్మే తప్ప మరొకరు కారు అనే విద్య కలిగితే ఈ జీవుడు కాస్త జీవుడు కాకుండా పోయాడు. అంటే విశ్వడు కాస్త విశ్వడు కాకుండా పోయాడు. కళని చూసేవాడిని, తైజసుడిని నేను కాదు, నేను ఆ కళ చూసేటువంటి జ్ఞానం మాత్రమే, జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అంశాన్ని మాత్రమే అనే విద్య జ్ఞానం కలిగితే వాడు తైజసుడు కాడు, అలాగే ప్రాజ్ఞుడు కూడా కాడు. ఈ జ్ఞానం లేకపోవటం వలన, నేను స్వచ్ఛమైన చైతన్యమూర్తిని అనే జ్ఞానం కలక్కపోవటం వలన, అవిద్య వలన విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనే ముగ్గురు తయారవుతున్నారు. ఆ అవిద్యనేమో ఈయనే పట్టు కూర్చున్నాడు, ఈయనే ఆ విద్యకు ఆశ్రయంగా పనిచేస్తున్నాడు. కాబట్టి అవిద్య ద్వారా విశ్వ తైజస ప్రాజ్ఞులను ఏర్పాటు చేసేది ఈయనే. విద్య కలిగితే ఈ విశ్వ తైజస ప్రాజ్ఞల్ని కరగదీసేసేది ఈయనే. కరగొట్టేసేసి ఎటుపోయారో తెలియకుండా కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఉంది అన్నట్టు తయారు చేసేది ఈయనే. నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి మొత్తం గడ్డకట్టితే ఆ పరిస్థితి వేరు. అలా కాకుండా అందులో పూసల కింద ఉంటాయి. పూసగా ఉండే నెయ్యి అని కూడా అక్కడక్కడ చదువుతాం. ఆ పూసలుగా ఉండే నెయ్యి వేరు పూసల కింద కనిపిస్తుంది కదా. కరిగితే అంతా ఒకటే నెయ్యి అవుతుంది. కరిగితే ఒక నెయ్యి కాకపోతే ఆ పూస వేరే పూస అని కదా అర్థం. అలాగే ఈ విశ్వరుడు, ఈ తైజసుడు, ప్రాజ్ఞుడు వీళ్ళందరూ పూసల కింద ఏవో ఉన్నారు. అందులో చిన్న ఉండల కిందో లేదా రకరకాల ఉప్పురాళ్లలాగా ఉండేటువంటి భాగాల కిందో ఉన్నారు. వీళ్ళందరినీ కరగదీయటం మన వల్ల కావట్లేదు, కరిగించటం మన వల్ల కావటం లేదు. వీళ్ళందరినీ కరిగించేసేస్తే కనిపించే స్వచ్ఛమైన నెయ్యి ఆ పరమాత్మ స్వరూపం. కాబట్టి తద్ద్రష్ట్రే అస్యచ హేతవే అవిశ్వాయచ విశ్వాయ అని 4 పదాలు సరిపోతాయి అని నాగపత్నులు అంటున్నారు. ఆ అభిప్రాయంతో పరావరగతిజ్ఞాయ నమః, సర్వాధ్యక్షాయ నమః, అవిశ్వాయ నమః, విశ్వాయ నమః, తద్ద్రష్ట్రే నమః, అస్యచ హేతవే నమః. పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయతే నమః, అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేస్య చ హేతవే అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో మొత్తం 10 శ్లోకాల స్తుతి, నమస్కార పూర్వకమైన స్తుతి చేశారు.
ఈ 10 శ్లోకాలలో మొత్తం 55 నామాలు వాళ్ళు చెప్పారు. 55 నామాలని ఇంకా కూడా జాగ్రత్తగా మనం చూస్తే, మనం చాలా వరకు జాగ్రత్తగానే చూసాము. ఎక్కడైనా చిన్న చితగా ఇటు అటు కలిసిపోయిందేమో అనే భ్రమ ఉంటే ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా చూస్తే ఒక విశేషణానికి మరొక విశేషణానికి, ఒక నామానికి మరొక నామానికి సంబంధం లేకుండా జాగ్రత్తగా వాళ్ళు పెట్టారు. విశేషణైరసంకీర్ణై పంచపంచాశత నుత అహిస్త్రీభి ప్రసన్నోన తాసామివ భవేద్ధరి అని మనం కూడా ప్రార్థించుకునేటట్లుగా ఉన్నారు. మొత్తం 55 నామాలు. 55 నామాల్లో ఒక నామానికి మరొక నామానికి సంబంధం లేదు, అర్థభేదం స్పష్టంగా ఉంది. సంబంధం లేదు అంటే వాటన్నిటికీ కనెక్టివిటీ ఉంది, అలాంటి సంబంధం ఉంది. కానీ ఈ నామార్థం వేరు, ఆ నామార్థం వేరు అన్నట్లుగా ఉంది. అలాంటి 55 నామాలతో ఆ నాగపత్నులు ఆయన్ని స్తుతి చేసుకున్నారు. నాగపత్నులు ఆయన్ని స్తుతి చేస్తే ఆయన ప్రసన్నుడు అయ్యాడు కదా, తర్వాత అయినా అయ్యాడు కదా, వీళ్ళు తర్వాత చెప్పిన మాటలకైనా. అలాగే మనం కూడా యథాశక్తిగా ఈ 55 నామాలతో ఆయనకి స్తుతి చేసుకున్నాం కాబట్టి, ఆయనకి నమస్కారాలు చేసుకున్నాం కాబట్టి మన మీద కూడా ఆయన ప్రసన్నంగా ఉంటాడు అని మనం భావించవచ్చు. అలా ప్రసన్నంగా ఉండటానికి వీలుగా ఈ నామాలని మనం చక్కగా వాడుకోవచ్చు. నామాలని వాడుకుంటే, నమస్కారాలు చేసుకుంటే ఎంత ప్రసన్నమవుతాడో అంతకంటే ఎక్కువగా ఈ నమస్కార అర్థాలని తెలుసుకుంటే ఎక్కువ ప్రసన్నమవుతాడు. కాబట్టి మనం ఆ అర్థాలను ఇంకా బాగా తెలుసుకుని, ఇంకా స్పష్టంగా తెలుసుకుని నమస్కారాలు చేసి పరమాత్మ యొక్క ప్రసన్నతని సాధించుకోవచ్చు. ఈ నాగస్త్రీలు చేసినటువంటి స్తుతిని చక్కగా వాడుకుందాము. ఆయన అనుగ్రహాన్ని సాధించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. సాధించుకోవటంలో భాగంగా ఈ నాగస్త్రీలు వాడిన నామార్థాలని కొద్దిగా అర్థం చేసుకుని ఆ సంస్కారాలను కూడా మనసులో కాస్తంత వేసుకొనిద్దాము. మన సంస్కారాలన్నీ వేరువేరు సంస్కారాల పైన వేసుకుని ముడిపడిపోయి బలంగా తయారైపోయినాయి కదా. వాటికి విరుద్ధంగా ఈ శత్రు సైన్యాన్ని అణిచేటువంటి మంచి సంస్కారాలని ఇలా మనం ప్రవేశపెట్టుకుని ఆయన ప్రసన్నతను కోరుతూ, ఆయన అనుగ్రహాన్ని కోరుతూ నమస్కరించుకుందాము. మన పట్ల కూడా ఆ నాగపత్నుల పట్ల ఎంత ప్రసన్నంగా ఉన్నాడో, వాళ్ళని ఎలాగైతే అనుగ్రహించాడో మనల్ని కూడా అంతే అనుగ్రహించాలి అని, మన పట్ల కూడా అంతే ప్రసన్నతను కనబరచాలి అని ఆ ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.